అందరికీ ప్రైజ్ లార్డ్. మరి ముఖ్యంగా నిన్నటి దినాన దైవజనులు ఎలీషా గారికి ఫోన్ చేసి, దేవుడు నాకు 2-3 సార్లు నుంచి గుర్తు చేస్తున్నాడు అయ్యగారు, మిమ్మల్ని రావాలన్నది మందిరానికి అంటే తప్పక రండి అని స్పందించిన దైవజనులకి, వారి కుటుంబానికి నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికి వందనాలు. అందరు బాగున్నారా? నేను ఒక చిన్న ప్రశ్న అడిగితే చెప్పగలరా? పోయినసారి నేను వచ్చినప్పుడు చెప్పిన వాక్యం గుర్తుందా? గుర్తుంది అన్నవాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఉంది అన్నవాళ్ళు ఏం చెప్పాను? సేవకుల గురించి చెప్పాను. నీకు అంతేనా? ఇంకేం చెప్పలేదా? సంఘము, దాని నడిపింపు, దైవజనుల బాధ్యత, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు ఆయన కొందరిని ఇలాగూ నియమించారు. పరిశుద్ధులే సంపూర్ణులు అవ్వాలంటే లోకంలో ఉన్న వాళ్ళ సంగతి ఏంటి? పరిశుద్ధులు అంటే ఎవరు? యేసు రక్తంలో కడగబడిన వారమైన మనం. ప్రైజ్ లార్డ్. యేసు రక్తంలో కడగబడిన వారమైన మనమే పరిశుద్ధులమే. పరిశుద్ధపరచబడిన తరువాత పరిశుద్ధతలో సంపూర్ణతను కోరుతూ ఉన్నాడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. స్తోత్రం కలుగునుగాక. చాలామంది ఈ ఆదివారానికి ఆరాధనకు వెళ్ళకపోతే ఏమైంది అనుకునే వాళ్ళు ఉన్నారు. వాక్యం అంటుంది అది చాలదు. ఆమేన్. మీ భక్తి సరిపోవటం లేదు. దినానికి 24 గంటలు మనకున్నప్పుడు ప్రభువుకి ఇవ్వవలసిన సమయం ఎంత? దినానికి 24 గంటలు మనకున్నప్పుడు మనం ప్రభువు కోసం గడపాల్సిన సమయం ఎంత? సరే, అబ్రహాము కదొర్లాయోమెరు రాజులను ఓడించి లోతు యావదాస్తిని, చెరపట్టబడిన యావదాస్తిని తిరిగి తీసుకొచ్చి సొదొమ గొమొర్రా రాజులకి దాన్ని తిరిగి అప్పగించడానికి వస్తున్నాడు. రాజు లోయ అని పిలువబడే షావే అనబడిన లోయలో అబ్రహాముకు ఎదురుగా సర్వోన్నతుడైన దేవునికి యాజకుడైన మెల్కీసెదెకు ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. వెంటనే దేవుని దశమ భాగాన్ని, దశమాంశం, అప్పట్లో దశమ అంశము ఏంటది? దశమ అంశం. అంశం అనంటే విషయం అని. ఆ దశమ భాగాన్ని తీసి వెంటనే మెల్కీసెదెకు చేతుల్లో పెట్టేశాడు అబ్రహాం. బైబిల్లో స్పష్టంగా ఆ మాట రాయబడింది. సమస్య రావటం ఏంటి? శత్రువులు చెరపట్టడం ఏంటి? అబ్రహాము దశమాంశము ఓడిస్తే, రాజులను ఓడిస్తే ఏం చేయాలి? వాళ్ళ సొత్తుని, వాళ్ళ సొమ్ముని ఏం చేయాలి? తీసుకోవాలి. రాజులు ఇస్తున్నారు, సొదొమ గొమొర్రా రాజులు చేతికి ఇస్తున్నారు. కానీ అబ్రహాం ఒక ఆశించలేదు. అబ్రహాం కోరిక ఏంటంటే, నేను దేవుని కొరకు ఏదైనా చేయాలి. ఆమేన్. అబ్రహాముకు తెలుసు, దేవునికి చెయ్యాల్సింది నేను చెయ్యట్లేదు కనుకనే నాకు ఈ శోధన, ఈ శ్రమ నా కుటుంబం మీదకి వచ్చిందని అబ్రహాముకు తెలుసు.
తెలిసాడు గనుకనే తప్పించుకొని వచ్చిన వాడు ఒకడు అబ్రహాము దగ్గరకు వచ్చి, నీ తమ్ముడి యొక్క కుటుంబాన్ని, యావదాస్తిని చెరపట్టుకుని తీసుకెళ్తున్నారయ్యా అని మాట్లాడినప్పుడే అబ్రహాముకి మైండ్లో స్ట్రైక్ అయింది మాట, దేవునికి ఇవ్వక నా దగ్గర ఉంచుకున్నాను కనుకనే నా కుటుంబం మీద ఈ శోధన. స్తోత్రం. వెంటనే తీర్మానం, తన మనస్సును మార్చుకొని తన దగ్గర ఉన్న దేవుని యొక్క దశమాంశాన్ని తన దగ్గర పెట్టుకొని తన ఇంట అలవరచబడిన 318 మంది పనివారిని వెంటబెట్టుకుని వెళ్ళి యుద్ధం చేసి వచ్చిన తర్వాత దేవుడు ఎదురవుతే ఎక్కడైనా ఇద్దాం అనుకున్నాడో ఏమో, తను అనుకున్నట్టుగానే దేవుడు దిగి వచ్చాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దిగొచ్చిన మెల్కీసెదెకు అబ్రహాముని ఎదుర్కొని మాట్లాడేస్తున్నాడండి. ఆ రోజుల్లో దేవుడు ఎలా దిగొచ్చేవాడంటే, మీరు నేను ఎలా మాట్లాడుకునే వాళ్ళమో అలాగే శరీరధారిగా దిగొచ్చేవాడు ఆ దినాల్లో. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. వారి గమనములు కూడా మళ్ళీ కనబడేవి కావు. ఆది కాలపు సంఘములో కూడా ఇటువంటి ఒక ప్రక్రియ ఆధారం జరిగింది, నెరవేరింది. అది శరీరపరంగా వచ్చి కనబడి శరీరపరంగా తాకి మరలా తిరిగి పరలోకానికి వెళ్ళిపోయిన దూతల వంటి స్వభావం కలిగిన వారు ఉన్నారు. అటువంటి వారిలో మెల్కీసెదెకు అనే ప్రధాన యాజకుడు ఒకడు. ఆమేన్, హల్లెలూయా. కానీ రాను రాను ఎందుకు ఇటువంటి ఒక ఉనికిని దైవజనం కోల్పోయారనంటే, ఒక గ్రహింపు, దేవుని గురించిన ఒక ప్రత్యేకమైన గ్రహింపు మనకు లేక. స్తోత్రం కలుగును గాక. అబ్రహాము వెంట 3 దూతలు వచ్చారా రాలేదా? వచ్చారు. వచ్చిన దూతలతోటి ఏమని అంటున్నాడు, కాసేపు వెయిట్ చేస్తే నేను ఏదన్నా ఒకదాన్ని కోసి తీసుకొచ్చి మాంసం పెడతాను, నేను తెచ్చి పెట్టేంత వరకు తిని మీ ఆకలి తీర్చుకుని వెళ్ళిపోండి. ఆమేన్. అబ్రహాము తీసుకొచ్చేదాకా వెయిట్ చేశారు వాళ్ళు. అర్థం ఏంటి? ఆ దినములలో దేవుని దూతలు శరీరధారులుగా వచ్చిన దినాలవి. మీకు అర్థమైందన్నమాట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ కాలంలో పరలోకం నుంచి దిగి రావాల్సిన అవసరం లేదు. ఎల్లప్పుడూ మీతోనే ఉండడానికి ఇదిగో మాలాంటి వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఇది దాని అర్థం. పాస్టర్ గారు ఆ తప్పు చేశారు, పాస్టర్ గారు ఈ తప్పు చేశారు, తప్ప 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 తుప్పు 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 అంటూ ఉంటారు. ఎప్పుడు చూడు లెగిస్తే తప్పులు పట్టడమే పని. అజితేంద్రియములు అనేవి శరీర కార్యములకు స్పష్టములై ఉన్నటువంటి అంశం. అది అజితేంద్రియములు అంటే తెలుసా? స్తోత్రం. పాపము మానలేని కన్నులు. ఏంటది? పాపము మానలేని కన్నులు. అసూయ కావచ్చు, ద్వేషం కావచ్చు, ఈర్ష్య కావచ్చు, కోపం కావచ్చు, పగ కావచ్చు, అసూయ కావచ్చు, అసహ్యించుకునే విషయం కావచ్చు. కొంచెం ఈ ఫ్యాన్ ఆపినా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓర్వలేని తనమై ఉండొచ్చు. ఇవన్నీ అజితేంద్రియముల క్రింద వస్తాయి. ఇవన్నీ పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? మనం సంపూర్ణులం అవ్వటానికి సాగిపోవాలి. హల్లెలూయా చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఇవ్వవలసిన దాన్ని నీవు ఇవ్వకపోగా శ్రమలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి. నేను ఇవ్వాలా? ఈ మధ్య కొత్త బోధ ఒకటి స్టార్ట్ అయింది. ఏంటంటే
ప్రజలు కానుకలు ఇస్తేనే ప్రజలు ఆశీర్వదించబడతారంట. ఇది ఎక్కడ మూఢనమ్మకాలు అనే ఒక చెడు ప్రచారాన్ని తీసుకొచ్చారు, చెడ్డ సమాచారం. నేనంటాను, ఆతిథ్యమియ్య మరువకండి, అలాగున చేసి కొందరు దూతలకు పరిచారము చేసిరి. ఏంటది? మాట్లాడేటండి. యేసుప్రభు వస్తాడు ఎప్పుడో మీ మధ్యలోకి, నా రూపంలోనో ఎలీషా పాస్టర్ గారి రూపంలోనో వస్తాడు మీ దగ్గర. జాగ్రత్త. మీరు ఫోన్ చేస్తారు అయ్యగారులకి, అయ్యా వచ్చారా ఇంటికి? ఏమైనా వచ్చేళ్ళారు కదా ఏమన్నా. నేను ఎప్పుడు వచ్చానమ్మా? యేసుప్రభు వచ్చాడు ఇంటికి. ఎలీషా పాస్టర్ గారు రంగులో యేసుప్రభు వస్తాడు, ఆయన దగదగ మెరుస్తాడు అనుకునేరు మీరు. ఆమేన్. అచ్చం ఎలీషా పాస్టర్ గారు ఎలా ఉన్నారు అలాగే వస్తాడు యేసయ్య. ఆయన రంగులతో తారతమ్యం లేదు, ఎక్కడికైనా తగ్గించుకుంటాడు. మనం అనుకున్నారు ఏంటి ఊహించుకోవడానికి. ఆమేన్. ధగ ధగ మేరయు సూర్యకాంతం వలె జ్వలించుచున్న దైవ నగరమందు, ధగ ధగ మేరయు సూర్యకాంతం వలె జ్వలించుచున్న దైవ నగరమందు, నీతిమంతులే సూర్యుని వలెను, నీతిమంతులే సూర్యుని వలెను, నిత్యానిత్యముగా ప్రకాశించుచుందురు. నూతన యెరూషలేము దిగి వచ్చుచున్నది, పెళ్ళి కుమార్తె వలె మహిమతో నిలిచి, స్వర్గమునందున్న దేవుని యొద్ద నుండి నూతన యెరూషలేము దిగి వచ్చుచున్నది. హల్లెలూయా. ఆయన ఏ రూపంలో వస్తాడో మనకు తెలియదు. ఆయన ఎలా మనల్ని సమీపిస్తాడో మనకు తెలియదు. ఇదే చేయాలి, ఇలానే ఉండాలనే కండిషన్ మనకు లేదు. ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్ముడు ఎవరి మీద నిలుస్తాడో వారిని స్వతంత్రులుగా చేస్తాడు. కానీ స్వాతంత్రంలో ఉన్న ఆ స్వేచ్ఛని ఎలా వాడాలో అలా నీ ద్వారా ఉపయోగించేలాగా నీకు ఉపదేశం చేసి నడిపిస్తాడు ఆయన. స్తోత్రం కలుగునుగా. నిన్ను విడువడు, నిన్నెడబాయడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునకడు, నిద్రపోడు. ఈ రెండు పదాలు కొంచెం మనం దగ్గరగా తీసుకొని మాట్లాడుకుంటే, కునుకడు, నిద్రపోడు అని మన భాషలో మనం మాట్లాడుకుంటున్నాం. ఇంకొంచెం మెలకువగా ఆంగ్ల భాషలో ఏమన్నా తెలుసా? ఆయన కన్నులు రెప్పలు కొట్టేవి కావు, ఆయన కన్నులు కునుకు తీసేవి కావు అని. ఏంటి? మన మానవ జాతికి ఉన్న బలహీనమైన కన్నులు దేవునికి లేవు అని అంటున్నాడు ఇండైరెక్ట్ గా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. కనురెప్పలు వాల్చి కునికి నిద్రపోవడానికి ఆయన మానవుడు కాడు. ఆయన కన్నులు ఎప్పుడు సంచరిస్తానే ఉంటాయి, తిరుగుతానే ఉంటాయి, ప్రతి వారి మీద నిలబడతానే ఉంటది. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. సేవకు వచ్చిన ఆరంభంలో నేను మా దైవజనుల దగ్గర పరిచర్య చేస్తున్న సమయంలో నా కళ్ళు ఎలా ఉండేది తెలుసా? ఇట్లా 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 కొట్టేది నేను. నిజం. ఇట్లా 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 కొడతానే ఉండేది తప్ప. వాక్యం చెప్తే అదో ఫీల్డ్లోకి వెళ్ళిపోవడం, ఆ వాక్యాన్ని అలాగే కళ్ళు రెప్పలు కొడుతూ ఆ ఫీల్డ్లో మాట్లాడడం చేశాడు. ఒకరోజు మా అయ్యగారు ఇవన్నీ గమనించాడు. వీడు మనుషులతో మాట్లాడటం తక్కువ, మొహమాటుకోడు, కళ్ళు రెప్పలు పదే పదే కొడతాడు వీడు. ఆ కళ్ళు కింద చూస్తే మొత్తం నల్లగానే ఉంటాయి.
వీడి ప్రవర్తన మార్చాలా అని ఒకరోజు దగ్గర పిలిపించి మాట్లాడాడు. ఏమయ్యా, కండ్రపలు కొడతానే ఉంటావు నువ్వు, ఆపువాదాన్ని. వాక్యం చెప్పేటప్పుడు ఒకలాగా ఉంటావు, వాక్యం చెప్పిన తర్వాత ఇంకోలాగా ఉంటావు, ఎవరితో సరిగ్గా మాట్లాడవు, కథలవు మెదలవు, ఏంటి పరిస్థితి? ప్రార్థన చేసుకో, నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకో. అందరికి తర్వాత చెప్తాం. ప్రార్థన చేయి, నన్ను మార్చయ్యా, మహిమగా నన్ను మార్చు, సంపూర్ణునిగా నన్ను మార్చు, పరిశుద్ధతలో సంపూర్ణత చెందేలాగా నన్ను మార్చమని ప్రార్థన చేసుకో. పాపము మానలేని మాట్లాడరేంటి కన్నులు. స్తోత్రం. ఒక వారం చేసే ప్రార్థన అయ్యగారి దగ్గరికి వెళ్ళి నిలబడితే నీ కళ్ళే చూస్తున్నాను వెస్లీ అంటున్నాడు. నీ కళ్ళనే చూస్తున్నాను వెస్లీ, నిన్ను చూసేసాను, అయిపోయింది, ఇప్పుడు నీ కళ్ళు చూస్తున్నాను. ఇంకో వారం ప్రార్థన చేసుకుని వెళ్ళారు. ఓ, దేవుని తేజస్సు నీ కళ్ళు కనబడుతుంది, వెళ్ళు. అది సంపూర్ణత అంటే అది. ఆమేన్, హల్లెలూయా. నువ్వు చూడంగానే నీవు మాట్లాడే మాటను బట్టి నీ ఎదురుగా ఉన్న వ్యక్తి సరి చేయబడాలి. ఇంకా పాపంలో నెట్టేలా మాట్లాడేవనుకో, మనం మారి ప్రయోజనం లేదని అర్థం. స్తోత్రం. ఎందుకు రావాలి మందిరానికి ఇప్పుడు చెప్పండి? పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు దేవుడు సేవకులు ఎలాగైతే నియమించాడో సహవాసాన్ని కూడా అలాగే నియమించాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకప్పుడు మందిరంలో సహవాసం ఉండేది. జాగ్రత్త వినండి. ఒకప్పుడు మందిరానికి ఒక సహవాసం ఉండేది, విశ్వాసులు ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. సహవాసం కొరకు మందిరాన్ని దేవుడు ఉంచాడు. స్తోత్రం చెప్పరేంటి? మిమ్మల్ని బట్టి ఈ మందిరం ఉంది. మీరే ఆలయం. మీరు ఎలా ఉన్నారో ఈ ఆలయం కూడా అలాగే కనబడుతుంది. దేవునికి ఒక నివాస స్థలంగా మీరు ఉన్నారు. మీరు పాడైపోతే దేవుడు ఊరుకుంటాడా? మీరు వెనకబడుతుంటే దేవుడు మౌనంగా ఉంటాడా? మీరు అలాగే బాధపడతా ఉంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? లేదు కదా. దేవుడు ఇంకొక భారాన్ని పెంచాడు. మనకేంటో తెలుసా? ఇంకొక పరుగును ముందుకు పెంచాడు. సంపూర్ణులు అవడానికి సాగిపోదాం. ఇప్పటి వరకు చేసాం ఎన్నెన్నో, కానీ ఇప్పటి నుంచి చేసేవి ఇంకా చాలా ఉన్నాయి. చదవండి ఆదికాండం 17వ అధ్యాయం 1వ వాక్యం నుంచి. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వాక్యం నుంచి. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను. అబ్రహాము సాగిలపడగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. నేను సర్వశక్తి గల దేవుడను. నా సన్నిధిలో నీవేం చేయాలి? నడవాలి. ఎలా నడవాలి? నిందారహితులుగా నడవాలి. నిందారాహిత్యం అంటే గ్రాంధిక భాష. అది ప్రస్తుత కాలమందున్న తర్జుమా భాష చెప్పనా నేను? సంపూర్ణులగునట్లుగా నడవండి. ఆమేన్. దేవుని సన్నిధిలో పరిశుద్ధులై ఉండులాగున నడవండి. దేవుడి పనిలో ఎక్కడ లోపము లేనివారై నడవండి. దేవుని భారాన్ని మోయటంలో శక్తి లోపము లేక నడవండి.
ప్రార్థనకి వెళ్ళాలంటే అమ్మ ఆరోగ్యం బాగాలేదు, ఉపవాసం ఉన్నాను ఈరోజు, ఏం ప్రార్థన నడిచిందో ఏమో, ఇంట్లో పనులు ఎక్కువ ఉన్నాయి అనేది ఇక్కడ మాట్లాడతాం మనం. దేవుడు పైనుంచి చూస్తూ ఉంటాడు, ప్రార్థన చేసే మనసే లేదు, ఇంకెప్పుడు సంపూర్ణులు అవుతారు? ఇద్దరు కూర్చొని తిరగళ్ళు విసురుతున్నారు, అటు ఇటు తిరగట్రాళ్ళు. పప్పు మినపప్పు వేసుకున్నారు, కందిపప్పు వేసుకున్నారు, మరి ఏ పప్పు వేసుకున్నారు నాకైతే తెలియదు. ఒక తల్లి ఆలోచనలన్నీ కూడా పరలోకపు తలంపులే ఉన్నాయి, పరలోక విషయాలే మాట్లాడుతుంది. ఇంకొక తల్లి తలంపులన్నీ కూడా భూలోక విషయాల మీద సంచారం చేస్తూ ఉంది. ఇద్దరు చేసేది ఒకటే పని. ప్రైజ్ ది లార్డ్. మీకు వినపడిందా? ఇద్దరు చేసేది ఒకటే పని. ఈ గుంపులో కూడా రెండు రకాల, అంటే రెండు విధాల తలంపులు గల వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఒకళ్ళకి ఆత్మానుసారమైన మనస్సు ఒక గుంపుకి, మరొక గుంపుకి శరీరానుసారమైన మనస్సు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు ఉంచుతారు, ఆత్మ సంబంధులు ఆత్మ విషయముల మీద మనస్సు నుంచి దేవుని దగ్గర నుంచి ఈవులను పొందుకుంటారు. స్తోత్రం కలుగునుగాక. మీకు ఏది కావాలో అది అడగండి, అది మీకు నిశ్చయముగా అనుగ్రహింపబడును. దానికంటే ముందు మీరు చేయవలసిన పని ఒకటి ఉంది. అదేంటంటే మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెదకండి. స్తోత్రం. రాజ్యం ఎక్కడుంటుంది? ఆయన నీతి ఎక్కడుంటుంది? మన ఇంట్లో ఉంటుందా? గ్యాస్ స్టవ్ దగ్గర ఉంటుందా? ప్రార్థన గదిలో ఉంటుందా? ఎక్కడుంటుంది నీతి? హన్నా అయితే తన గర్భఫలం కోసం ప్రార్థన చేసుకోవడానికి దేవుని మందిరానికి వచ్చింది. ఎక్కడ వెతికింది సన్నిధిని? దేవుని మందిరంలో వెతికింది. ఇంట్లో వెతకొచ్చు కదా. సౌలు అయితే బజార్లోనే రోడ్డు మీద అర్పణ అర్పించడానికి సాహసించాడు. నేను వచ్చేదాకా ఆగొచ్చు కదరా. యెహోవా యొక్క నీతి, యెహోవా సేవకుల యొక్క నీతి ఆయన వలననే కలుగుతుందని ఆయన తెలియపరిచే రోజు ఒకటి వస్తుందని ప్రభువు చెప్పారు. మా నీతి మేము కాదు, ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నీతిని నెరవేర్చగలిగిన వారమై, శక్తి లోపము లేక దేవుని సన్నిధికి నడవటమే నిందారాహిత్యం. ఆమేన్. మనుషులు నింద మోపితే ఏముందిలే, దేవుడు నిందించకుండా చూసుకోండి. ఆమేన్. నన్ను ఎంతో మంది నిందించారు, వారిని బట్టి దేవునికి స్తోత్రం. కానీ ఒకటి మాత్రం వాస్తవం, నా దేవుడు నన్ను నిందిస్తే ఆ గుండె ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. బలిమ్మని అడిగాడు అబ్రాహాంకి, లేక లేక ఇచ్చాడు నవ్వుని. ఆ నవ్వులు లాగేసుకుంటాను అంటున్నాడు. లేక లేక ఇచ్చిన నవ్వుని ఇస్సాకంటే ఏంటి అర్థం ఏంటి? మాట్లాడరేంటి? నవ్వేనా? నవ్వే కదా, కన్ఫర్మ్. నీ నవ్వు నాకు బలి చేసే, నీ ఆనందం నాకు బలివ్వు, నీ సంతోషాన్ని నాకు బలివ్వు అబ్రహాం. అవునా ప్రభా? ఏదో ముసలుణ్ణి, ఇప్పటికీ 100 సంవత్సరాలు వచ్చాయి నాకు, నేను కన్నా నా కొడుకుని ఈ వృద్ధాప్యం ముందు బలించమని అడుగుతున్నావు నువ్వు, నీకు ఇదేమన్నా న్యాయంగా ఉందా అని అడగకుండా, ఎదురు మాట్లాడకుండా ఇస్సాకుని తీసుకెళ్లి బలర్పించడానికి కత్తి ఎత్తాడు. చూసారా? అది నిందారహితం. మీలో ఎవరైనా బలికి సిద్ధమై ఉన్నారా? ఇక మేము బలైపోయాము, ఇక మా జీవితాలు ఆగమైపోయాయి, ఇక మా పరిస్థితులు కుంగిపోయాయి, ఇక మేము దేనికి పనికిరామని ఆ పరిస్థితుల మధ్యలో నలిగినారా? దాని విషయమై విడిచిపెట్టి మరచిపోయి దేవుని సన్నిధిలో బ్రతుకుతున్నారేమో. ప్రభు అంటున్నాడు, నీకు బదులుగా నేను గొర్రెపిల్లగా దిగొచ్చాను,
నీవు వధించబడవలసిన చోట నీ స్థానాన్ని నేను సంపూర్ణం చేశాను. కొట్టు చప్పట్లు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నీ హృదయాన్ని సంపూర్ణంగా దేవుని సన్నిధికి అర్పించావో వెంటనే దేవుని ఆశీర్వాదం ఉంటుంది. నిన్ను అత్యధికముగా నేను అభివృద్ధి పరుస్తాను, నిన్ను అత్యధికముగా నేను ఆశీర్వదిస్తాను. నేను ఎవరినో తెలుసా? సర్వశక్తి గల దేవుడను. ఆదికాండం 6వ అధ్యాయం, నిర్గమకాండం 6వ అధ్యాయం, నిర్గమకాండం 6వ అధ్యాయం మొదటి 5 వచనాలు చదవండి. అందుకు యెహోవా నేను చేయబోచున్నదాన్ని నీవు నిశ్చయముగా చూచెదవు, బలమైన హస్తము చేత, బలమైన హస్తము చేతనే అతడు తన దేశంలో నుండి వారిని తోలివేయునని మోషేతో అనెను. మరియు దేవుడు మోషేతో ఇట్లా నేను నేనే యెహోవాను, నేనే సర్వశక్తి గల దేవుడను. నేను సర్వశక్తి గల దేవుడనను పేరిట అబ్రహాముకైనా, ఇస్సాకుకైనా, యాకోబుకైనా నేను కనిపించుకున్నాను, కనపరుచుకున్నాను, మాట్లాడాను, ప్రత్యక్షమయ్యాను. యెహోవా అనే నామమున నేను వారికి తెలియబడలేదు. ఒక నిమిషం ఆగండి. అట్లాగా ఆదికాండంలో ఏం చదివాం మనం? సైన్యములకు అధిపతి యెహోవా 99 ఏళ్ల వాడైన అబ్రహాం దగ్గరకు వచ్చి నేను సర్వశక్తి గల దేవుడిని అన్నాడు అనండి. ఇప్పుడు యెహోవా అనే పదం అక్కడ ఎవరు రాసినట్టు? ఆమేన్. ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగిన ఒక సంభాషణ 3వ వ్యక్తి రాసినట్టు రాశారు. అది హల్లెలూయా. కానీ నిర్గమకాండానికి వచ్చేసరికి ప్రభు మాట్లాడుతున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను అను నామమున వారికి కనబడతా వచ్చాను. యెహోవా అని ఎవరికి తెలియదు ఆదికాండంలో. కానీ ఇప్పుడు ఆయన పేరుతో మాట్లాడుతున్నాడు, నేనే యెహోవాను, మీరు కొలిచే సర్వశక్తి గల దేవుడను నేనే. సౌలుగా ఉన్న పౌలును అతనికి కనబడి ప్రత్యక్షమైన దేవుడు మాట్లాడుతున్న మాట, నీవు హింసించుచున్న యేసును నేనే. పేతురుతో ప్రభు మాట్లాడుతున్నాడు, వలను విడిచిపెట్టి రా. దేవుని విడిచి వెళ్ళిపోవాలని తాత్పర్యం కలిగి ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ప్రభు ఎదురై మాట్లాడుతున్న ఒక మాట, నేను సర్వశక్తి గల దేవుడను. నా జీవితంలోనే ఒక విషయం జరిగింది. అది 2015వ సంవత్సరం. హోసన్నా మినిస్ట్రీ నాయకుడు ఒక సంఘ పెద్ద మాట విని 50-60 మంది సంఘ పెద్దల ముందు నువ్వు సేవ చేయగలనా ఈ గోరంటలో అన్నాడు. ఆయన గోరంటలో సేవ చేయగలన్నాడు. ఏ సేవకు నేను వచ్చానో, ఏ సేవకు దేవుడు నన్ను పిలిచాడో, ఏ సేవకు దేవుడు నన్ను ఎన్నుకున్నాడో, ఏ సేవ కొరకు దేవుడు నన్ను నా కులంలో నుంచి, మతంలో నుంచి నన్ను వేరుపరచి తీసుకొచ్చాడు, ఏర్పరచుకొని ఆ సేవ వద్దనంటే ఎట్లా ఉంటుంది? మనుషుల మధ్య ఉండడం ఇష్టం లేక ఒక కొండ ఎక్కాడు. నేనండి అక్కడికి వెళ్ళి కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేసుకుంటున్నాను. మనుషులు సేవ చేయొద్దంటున్నారయ్యా, నా సేవ ఎవరికి అక్కర్లేదంట, నా పరిచయం ఎవరికి అక్కర్లేదంట. మరి నువ్వు కనబడింది అబద్ధమా? నా 17వ ఏట నా చదువుని మాన్పి 3 సంవత్సరాల అభిషేకం ఉందని నన్ను రెచ్చగొట్టి కదిలించి ఈడ్చి సేవకు నడిపించింది అబద్ధమా? నాకే కోరికలు లేవే, నేను సేవకుని అవ్వాలని నేను అనుకోలేదే, నన్ను పిలిచింది నీవు కాదా అని ఆ రోజున హృదయాన్ని బ్రద్దలు చేసుకుని ఏడ్చి
ఏమి మాట్లాడలేక, ఎవరికి చెప్పుకోలేక అలాగే ఇంటికి వచ్చి పండుకుంటే దర్శనంలో ప్రభు మాట్లాడుతున్నాడు, ఏ కొండ నేను ఎక్కి ప్రార్థన చేసుకుని ఏడ్చి దిగి వచ్చానో ఆ కొండ నడిమికి సింహాసనాసీనుడైన దేవుడు కనిపించాడండి. స్తోత్రం కలుగును గాక. సింహాసనంలో నుంచి నిరంతరమైన ఒక మెరుపు కనబడతా ఉంది నాకు. ఆ మెరుపు ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, నేను సర్వశక్తి గల దేవుణ్ణి. ఆయన వైపు చూస్తూ ఉన్నాను, రెప్పలాపట్లు నేను ప్రభుని అలాగే చూస్తాను. ఆ సింహాసనం స్టెఫెన్కి ఏ రీతి కనబడిందో అదే రీతి కనిపించాడు నాకు సింహాసనసీనుడిగా. ప్రభుని అడుగుతున్నాను, మనుషులు ఫలానా దైవజనులు సేవ చేయొద్దన్నారయ్యా, నా పరిస్థితి ఏంటి అని అంటే, అయినను నేను సర్వశక్తి గల దేవుడను, నీవు వెళ్ళి నా సేవ చేయన్నాడు. ఇది విన్నా నేను, దేవుని దర్శనాన్ని, దేవుణ్ణి చూస్తూ నేను నా చెవులారా విన్న విషయాన్ని మీ మధ్యలో పంచుకుంటున్నాను నేను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నేనే యెహోవాను. ఇప్పుడు ఆయన అంటాడు, నేను నిన్ను ఆశీర్వదించడానికి సామర్థ్యం ఉన్నవాడిని. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చదవండి కింద విషయాలు. నేను సర్వశక్తి గల దేవుడని పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని గాని యెహోవాను నామమున నేను వారికి తెలియబడలేదు, మరియు వారు పరవాసము చేసిన దేశముకు కనాను దేశమును వారికి ఇచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరచితిని. ఐగుప్తీయులు దాస్యత్వమునకు లోబరచి ఉన్న ఇశ్రాయేలీయులకు వాళ్ళ మూలుగులు విని నా నిబంధన జ్ఞాపకము చేసుకొని ఉన్నాను. కాబట్టి ఇశ్రాయేలీయులతో ఇలాగ చెప్పు, నేనే యెహోవాను, మిమ్మును వెలుపలికి రప్పించి వారి దాస్యత్వములో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి తిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏం చేశాడంట? విడిపించాడు. ఎక్కడి నుంచి? దాస్యత్వంలో నుంచి మనల్ని ఏం చేశాడు? ఆయన విడిపించాడు. అబ్బో, భయంకరమైన చెర. ఏంటది? పెళ్లి చేశారు, పంపించాము, వారం నిలబడల కాపురం, వారం. ఈ వారంలో ఎన్ని గొడవలు జరిగాయో. స్తోత్రం. నిండు 100 ఏళ్లు గడపాల్సినటువంటి కుటుంబాలు ఆరంభించక మునుపే ముక్కలైపోతున్నాయి. ప్రభు మాట్లాడుతున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను. ఆమేన్. స్తోత్రం కలుగును గాక. దేవుడు జతపరిచిన వారిని మనుష్యులు వేరు చేయకూడదు. దేవుడు జతపరిచిన దాన్ని మనుష్యులు, భార్యకి భర్తకి మధ్యలో గొడవ వచ్చేలాగా వ్యవహరించారు అనుకో, ఎవరైతే వ్యవహారం చేశారో వాళ్ళకి అది శాపం. గుర్తుపెట్టుకోండి. ఆ ప్రాణాల పక్షంగా దేవుడు వ్యాజ్యం ఆడతాడు. వాస్తవం ఇది. నేను ఎన్నో కుటుంబాలను చూశాను. హల్లెలూయా. భార్యాభర్తలు ఎప్పటికైనా ఒకటి కాక దేవుని ఆశీర్వాదం అది. దేవుడు ఇచ్చిన దీవెన అది. ఎప్పటికైనా ఒకటి అవుతారు. కానీ మధ్యలో వేషాలు వేసారు, చూసారా? వీళ్ళకు ఉంటుంది భజన. ఆమేన్, ఆమేన్. నీ జీవితం బాగుపడాలంటే ప్రార్థన చెయ్యి. నాకు ఇది కావాలయ్యా, నాకు ఒక శ్రేష్టమైన దాన్ని ఇవ్వు, నా జీవితంలో ఒక శ్రేష్టమైన వ్యక్తిని నాకు ఇవ్వు.
ఎలియాజరు ప్రార్థన చేశాడు, నా యజమానుని కుమారునికి చక్కటి కుమార్తెను, ఫలానా ఫలానా లక్షణాలు ఉన్న అమ్మాయిని నాకు ఎదురుగా నాకు ఇవ్వు అని ప్రార్థన చేసుకొని ఊరిలోకి అడుగు పెట్టక మునిపే ప్రార్థన ఆలకించిన దేవుడు ఎలియాజరు మొరను ఆలకించి రిబ్కాని ఇచ్చాడు. చప్పట్లు పట్టు, ఇన్ని విషయాలు పడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. రిబ్కా కూడా తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అడిగి గౌరవప్రదంగా, హమ్మింగ్ వస్తుంది అన్న చూడు, మాస్టర్ తగ్గించు, అది గెయిన్ తగ్గించు. లేకపోతే రిబ్కా కూడా తన తల్లిదండ్రులు తన అన్నాదమ్ముల దగ్గరికి వెళ్ళి విషయాలన్నీ చెప్పుకొని తోబుట్టులందరికీ, నేను వెళ్ళనా ఆగనా అంటే ఎలియాజరే కొంచెం ముందుకు వెళ్ళి, నేను తీసుకెళ్తాను, నాకు పంపించండి, మా యజమానునికి కావాలి ఈ కుమార్తె అని అన్నప్పుడు వారు ఆ మాటకి శిరస వహించారు. రిబ్కా కూడా శిరస వహించి గాడిదెనెక్కి బయలుదేరుతా ఉంటే వాళ్ళ దీవెన ఏంటో తెలుసా? సర్వశక్తిని ఆశీర్వాదం నీకు తోడుగా వస్తుంది రిబ్కా, నీ శత్రువులకు నీ దేవుడు శత్రువు అవుతాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తిమంతుని దీవెన ఈ రోజున నీవు పొందాలనంటే ఆయన సన్నిధిలో నీవు నడవాలి, ఆయన సన్నిధిలో నీవు కొనసాగాలి. ఆయనని ప్రతి విషయమందు నిష్ఠూర పెట్టక, ప్రభువును శోధింపక, మెలకువ కలిగి ప్రార్థిస్తూ, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఆయన సహాయమును కోరే వ్యక్తులుగా మనం ఉన్నప్పుడు ఆయన మన జీవితాల్లో సర్వశక్తి గల దేవుడుగా కనబడతాడు. ఆమేన్. యోసేపుని అమ్మేశారు, పూర్తిగా అమ్మేశారు యోసేపుని. మిద్యానీయులుగా అమ్మారు, ఐగుప్తీయులుగా అమ్మారు. చెరసాలకు కూడా రూకలు లేకనే కొనబడ్డాడు, చెరసాలలో కూడా. స్తోత్రం, అర్థమవుతుందండి? చెరసాలకు కూడా రూకలు లేకనే కొనబడ్డాడు. కానీ సర్వశక్తి గల దేవుడు యోసేపుకి తోడై ఉండి, యోసేపు ఎక్కడెక్కడ నిలబడ్డాడో ఆయా ప్రదేశాలన్నింటి నుంచి అతన్ని ఒక అధికారిగా నియమించాడు. ఉన్నతమైన స్థానంలో యోసేపు యొక్క జీవితాన్ని చూసిన వాడు మనం ఆరాధిస్తున్న సర్వశక్తి గల దేవుడు. ఆమేన్. నేను ఫలానా చోటకి వెళ్ళానండి, నాకు ఆశీర్వాదం రాలేదు, పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకున్నానండి, నాకు దీవెన రాలేదు. ఏం జరుగుతుందో ఏమో, వెళ్ళిన చోట నీవు అడిగే ఐరన్ లెగ్ అంటున్నారు. నీవు ఏమంటూ అడుగు పెట్టావో మా జీవితాలు నాశనం అయిపోయినాయి అంటున్నారు, మా వ్యాపారం తలక్రిందులు అయిపోయినాయి అంటున్నారు, నా అడుగు మంచిది కాదంటున్నారు అని మీలో మీరు మదన పడకండి. ఒక చోట ప్రభు మాట అన్నాడు, అది గుర్తు పెట్టుకుంటే మీకు సంతోషం కలిగింది. చెప్పనా వద్దా? మీరు రహస్యంగా ఉంచుకోండి, ఎవరు చెప్పద్దు. మరి వాక్యంలో ఏమని రాయబడిందంటే, వారికి మిమ్మల్ని దాసులుగా ఇచ్చింది నేనే. ఎవరికి? ఐగుప్తులకి. ఈ ఐగుప్తీయులకు మిమ్మల్ని దాసులుగా ఎందుకు చేశాను తెలుసా? కొంతకాలం వాళ్ళని నేను వెక్కిరించబోతున్నా. మిమ్మల్ని దాసులుగా ఇచ్చి వాళ్ళని వెక్కిరించబోతున్నాను. నేను ఎలా వెక్కిరిస్తానో మీరు చూస్తారు అని వీళ్ళని దాస్యానికి లోపరిచిన తర్వాత అక్కడికి వెళ్ళాక ఆయన కోపం వచ్చి తిడతాడు వాళ్ళని. ఎవరిని? దేవుని బిడ్డలనండి. కోపం వచ్చి తిడతాడు, వెంటనే ఆడి మూతిపళ్ళు రాలుతాయి. వీళ్ళు ఏమైనా కొడతారనుకునేది, మీరు కొట్టకుండానే రాలే వాడికి. మాట్లాడేటి. స్తోత్రం, హల్లెలూయా. ఒకడు వచ్చి ఒకరిని చంపేస్తే ఇంకొకటి వచ్చి వాడిని చంపాడు. ఆ రోజుల్లోనే ఒకడు వచ్చి ఒకరిని బాధతా ఉంటే వీడిని బాధకుండానే దెబ్బలు తగిలే వాడికి. ఎక్కడి నుంచి తగిలేరు ఈ దెబ్బలు? లేచి చూసుకుంటున్నాడు వాడు. మిమ్మల్ని పంపించి మిమ్మల్ని ఆధారం చేసుకుని నేను ఐగుప్తీయులకు తీర్పు తీర్చిపోతున్నాను అన్నాడు ఆయన. స్తోత్రం. యేసు ప్రభు దగ్గరకు వస్తే నేను లోకానికి తీర్పు తీర్చుటకు రాలేదు, అది తండ్రి పని అన్నాడు.
పగ తీర్చుకోనట మన పని. మాట్లాడరేటి మొత్తం మాట్లాడలేదు. అది నా బాధ. స్తోత్రం. పగ తీర్చుకోనట ఆయన పని. స్తోత్రం. వేచి చూడటం మన పని. దైవజనులు నేను చక్కపాడాడు. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన, చూడనా ఊరకనే నిలచి నీ పరాక్రమ కార్యములు. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన, చూడనా ఊరకనే నిలచి నీ పరాక్రమ కార్యములు. యేసయ్యా నీతో సహజీవనము, నా వెలుగీసి తృప్తిపరచనే. యేసయ్యా నీతో సహజీవనము, నా వెలుగీసి తృప్తిపరచనే. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం 49వ అధ్యాయం 24-25 వచనాల్లో, యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్త బలము వలన అతని విల్లు బలమైన దగును, ఇశ్రాయేలునకు బండయు మేపిడివాడును ఆయనే. నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలనను పైనుండి మింటి దీవెనలతోనూ క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోనూ స్తనముల దీవెనలతోనూ గర్భముల దీవెనలతోనూ నిన్ను దీవించు సర్వశక్తుని దీవెన వలనను అతని బాహుబలము దిట్టపరచబడును. అతని అనే పదము దగ్గర మీ పేర్లు పెట్టుకోండి. మాట్లాడండి. స్తోత్రం అనండి ఒకసారి. నా బాహుబలము దిట్టపరచబడును, నా బాహుబలము దిట్టపరచబడును, నా బాహుబలము దిట్టపరచబడును. ఎలా పడుతుంది? పైనున్న మింటి దీవెనలతో. స్తోత్రం. మింటి దీవెనలు అంటే తెలుసా మీకు? నక్షత్రాలు కాదు, పరలోకము నుండి దిగి వచ్చిన పరిశుద్ధాత్మని దీవెన. ఆమేన్. హల్లెలూయా. జ్యోతిర్మయుడు తండ్రి దగ్గర నుంచి వచ్చే పరసంబంధమైన దీవెన పొందటం ఏడవలేక పొందే వాళ్ళని ఏడిపిస్తున్నారు. మీకు అర్థమైందా? పరిశుద్ధాత్మ శక్తిని పొందటం ఏడవలేక ఆ శక్తిని అనుభవించే వారిని ఏడిపిస్తున్నారు. దేంతో? మానవ బుద్ధితో, జ్ఞానంతో. మానవ జ్ఞానం. యేసు ప్రభు యోహాను సువార్తలో అన్నాడు, నేను వెళ్ళటం మీకు ప్రయోజనకరం. నేను ఎప్పుడు మీతో ఉండను. నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తను పంపిస్తాను. ఆయన సత్య స్వరూపయోగు దేవుడు. ఆయన వచ్చి మిమ్మల్ని సర్వ సత్యంలోనే నడిపిస్తాడు. ఆ సత్య స్వరూపయోగు ఆత్మ అని పిలువబడే పరిశుద్ధాత్ముడు సదాకాలం మీతో కూడా ఉంటాడు. అపోస్తలుడైన పౌలు ఈ పరిశుద్ధాత్మ అనుభవం గురించి ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? పరిశుద్ధాత్ముని యొక్క ఆత్మ నాలో ఆ ఐశ్వర్యాన్ని సమృద్ధిగా కలిగించడం వలన, ఆత్మను సమృద్ధిగా నేను కలిగి ఉండడం వలన క్రీస్తు యేసు యొక్క ఆత్మ నేను పొందుతున్నాను. అంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్మని అనుభవం లేకుండా యేసు క్రీస్తు ఆత్మని ఎవరు అనుభవించలేరనే మాట వాస్తవం. మనకేమైనా అవసరమైంది దైవజనులు బోధిస్తున్నప్పుడు ఇది ఎంతవరకు వాస్తవం అని ప్రభు దగ్గర ఆయన సన్నిధిలో పాదాలు చెంద పెట్టి ప్రార్థన చేసుకోవాలి. ఆయన బయలుపరుస్తాడు. మీకు ఒక విషయం చెప్తాను, వినండి. అన్ని రోజుల్లాగా సువార్తలు చెప్పుకుని దినాలు పోయాయి. నేను ప్రభుని ప్రత్యేకించి అడుగుతున్నా ఈ విషయాన్ని. పాతకాలపు మాటలు ఇంకొద్దు. సంఘాన్ని నూతనంగా నడిపించాలి. సంఘాన్ని
సంఘ విశ్వాసుల్ని, సమాజాన్ని, క్రైస్తవ సమాజాన్ని ఒక నూతనమైన విధానంలో మెరుగుపరచాలి. అన్యుల చేతుల్లో దూషించబడేలాగా, అన్యుల చేతుల్లో అవమానించబడేలాగా, అన్యుల చేత వివేచింపబడిన క్రైస్తవ్యంగా నేను సంచరిస్తున్న సమాజం ఉండకూడదు ప్రభు అని ప్రభు దగ్గర ప్రార్థిస్తున్నాను. నేను సంఘం కట్టుకుంటా కూర్చుంటే ఇలా సంఘాలలో ఉన్న విశ్వాసులకు ఎవరు చెప్తారు దేవుని గురించి అనే ఒక దృక్పథంతో, సంఘాన్ని గురించిన ఒక ప్రార్థన లేకుండా, నన్ను నేను సంఘాలను బలపరచడానికి ఏదైతేనేమి నీ శరీరం అని ఆ మనస్సుతోటి నేను సాగి దేవుని మాటల్ని, ఆంతర్యాన్ని తెలియపరుస్తున్నాను. మీకు కలిపి చెరపటంలో మిమ్మల్ని పాడు చేయడానికి నేను రావట్లేదు. బాగుపడుతున్న మీరు ఇంకొంచెం మెరుగ్గా బాగుపడండి. మీ హస్త బలము దిట్టపరచబడినట్లు, ఎవరును మిమ్మల్ని పడద్రోయకుండానట్లు, మీకున్న ఆశీర్వాదం మీ దగ్గర నుంచి ఎవరిను లాగివేయకుండానట్లు, నిలబడి ఉన్నాను అని అనుకునే ప్రతి వాడు పడిపోకుండా చూసుకునేటట్లుగా బలపడండి. మీరు ఆరాధిస్తున్నవాడు సర్వశక్తి గల దేవుడు, ఆయన సామాన్యుడు కాడు. ఆమేన్. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. సర్వశక్తి గల దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదించే సామర్థ్యము ఉన్నవాడు. ఆమేన్. రెండవదిగా ఆయన సన్నిధిలో మనల్ని నిందారహితులుగా నడిపించుకునే శక్తి గల దేవుడు. మూడవదిగా యాకోబు కొలిచే పరాక్రమశాలి. ఆమేన్. ఆయన ఎవరు? సర్వశక్తి గల దేవుడు అంటే ఎవరు? పరాక్రమశాలి. నాలుగవది చూసుకున్నప్పుడు వాగ్దాన పూర్వకమైన ఆత్మను అనుగ్రహించడంలో సర్వశక్తి గల దేవుడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వాక్యం, 28వ వాక్యం, 29, 30. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28, 29, 30. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కంటారు, మీ యవనులు దర్శనములు చూస్తారు. ఆ దినములలో మీ పనివారి మీద, పని కత్తెల మీదను. చాలు. యోహాను సువార్త 16వ అధ్యాయం, 5వ వాక్యం నుంచి చదవండి. ఇప్పుడు నన్ను పంపిన వారి యొద్దకు నేను వెళ్తున్నాను, నీవెక్కడికి వెళ్ళుచున్నావని నన్ను ఎవడును అడుగుటలేదు. కానీ నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నది. అయితే నేను మీతో సత్యమే చెప్తున్నాను. నేను చెప్పే వాస్తవం ఏంటయ్యా అంటే, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనం అవుతుంది. అది ఎట్లాగా? చదవండి. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపిస్తా. నేను స్తోత్ర. ఎలా పంపిస్తాను? తండ్రిని వేడుకుంటాను. నేను ఆయన మీ దగ్గరకు వస్తాడు. వేరొక ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు. యోవేలు గ్రంథంలో అంత్య దినములలో అన్నాడు. యేసు ప్రభు కాలానికి ఆ కాలాన్ని ముగింపు పెట్టి ఆ అంత్య దినములు అంటే వాగ్దానం మొదలైన ఆరంభం నుంచి వాగ్దానము నెరవేరే కాలాన్ని అంత్య దినం అన్నారు. మీకు అర్థమవుతుందా? స్తోత్రం. యోవేలు గ్రంథంలో దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం యొక్క ముగింపు కాలం యేసు ప్రభు. ముగింపు అంటే ముగింపు కాదు, నెరవేర్పు. రకరకాల పర్యాయ పదాలండి. ప్రైజ్ ది లార్డ్. నెరవేర్పు కాలం యేసు ప్రభు. యేసు ప్రభు ఇప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? ఆయన పరిశుద్ధాత్ముడిని మన మీదకి పంపాడు. ఆయన
ఇది వాగ్దానము చేయబడిన ఆత్మ. స్తోత్రం, హల్లెలూయా. అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయం, అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి చదవండి. ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తలులకును పరిశుద్ధాత్మ వలన ఆజ్ఞాపించిన తరువాత చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటినీ ఈ నా మొదటి గ్రంథమును నేను రాశాను. కొట్టండి చప్పట్లు గట్టిగా, కొట్టండి 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 గట్టి కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ నా మొదటి గ్రంథం రాశాను నేను. బైబిల్ అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? చిన్న పుస్తకాల సమ్మేళనం, చిన్న పుస్తకాల యొక్క సమకూర్పు, చిన్న పుస్తకాల యొక్క ఆంతర్యం అర్థం అని. 66 పుస్తకాలు కలిగిన ఈ బైబిలే చిన్నదైతే, ఇక మిగతా పూర్తి పుస్తకాలు చదివితే మన బతుకేమవును? స్తోత్రం. 66 పుస్తకాలకి అల్లాడిపోతుంటే మన భక్తి, ఆకాశానికి భూమికి మధ్యలో అల్లాడుతుంటే, పూర్తిగా దేవుని గ్రంథాలన్నీ దిగొస్తే మన పరిస్థితి ఏంటి? వాక్యంలో ఆది కాండం చదువుకుంటూ వచ్చినప్పుడు కొన్ని గ్రంథాలు ఉన్నాయి, లిఖితమై ఉన్నాయి. ఆ గ్రంథాలు ఏమిటంటే యెహోవా యుద్ధముల గ్రంథం, దేవదూతల గ్రంథం, కాల నియమావళి యొక్క గ్రంథం, సటీక గ్రంథం, దిన వృత్తాంతముల గ్రంథం, రాజుల దిన వృత్తాంతాలు ఉన్నాయి. మనం చదివితే మన పరిస్థితి ఏంటి? స్తోత్రం కలుగును గాక. ఉన్న 66 పుస్తకాలు చదవలేక అల్లాడిపోతున్నాం. స్తోత్రం. ఏమవుతున్నాం? అల్లాడిపోతున్నాం. 66 పుస్తకాల సమ్మేళనమే ఒక ఉదాహరణ మనకి. ఆ పరిశుద్ధుల జీవితమే మనకు ఒక ఉదాహరణ. ఎందుకు ఉదాహరణ అయ్యానంటే, మన దేవుణ్ణి మనం సంపాదించుకోవడానికి ఒక పునాదిలాగా 66 పుస్తకాలు మాత్రమే ఇవ్వబడ్డాయి. నీవు దేవుణ్ణి సంపాదించిన తర్వాత నీ జీవితంలో ఆయన ఎటువంటి వాడై ఉన్నాడనేది వివరించడానికి నీ ఒక సాధన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. గండ్ర కొట్టలి వంటి వాడు అని పిలిచాడు ప్రభు. నేను వాడుకునే నా పాత్రని దేవుడిని ఎంచాడు. ఆయన ఎవరు? సర్వశక్తి గల దేవుడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చూస్తే, పరలోకం నుండి దిగి వచ్చిన ఆత్మ, ఆ పరిశుద్ధాత్మ వారందరి మీద ఒక్కొక్కరి మీద వ్రాలుతూ ఉన్నప్పుడు ఆత్మ వారికి వాక్కు శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలు మాట్లాడ సాగిరి. అన్య భాషలతో మాట్లాడసాగిరి. అన్య భాషలు అంటే అర్థం ఏందయ్యా అని మీరు నన్ను అడిగితే, ఏ లాంగ్వేజ్ అన్నౌన్ టు ఏ హ్యూమన్ పర్సన్. హ్యూమన్ అంటే శరీరధారికి అర్థము కాని భాష. మింటి దీవెనలంటే ఇవే మరి. ఆమేన్. పరలోకము నుంచి ముద్రించిన ఒక భాషని నీ పెదవులతో ప్రభు ముద్రిస్తాడు. యెషయాకి దేవుడు కనబడి అగ్ని కొరివిని తీసుకొని పెదవుల్ని కాల్చి అపవిత్రమైన పెదవుల్ని పరిశుద్ధపరిచి పరలోకం యొక్క దర్శనాన్ని చూసేలాగా చేసి దేవుని ఆత్మతో నింపి యెషయాకు సింహాసనాసీనుడుగా కనబడిన వాడు నీకు నీ జీవితంలో ప్రత్యక్షమవుతాడు ఇప్పటి నుంచి మొదలుకొని. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ సర్వశక్తి గల దేవుని నీడను విశ్రమింప చేయడానికి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడు ఆయన. కీర్తన గ్రంథం 91వ అధ్యాయం మొదటి వాక్యంలో, మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా. ఓ కలవరపడిపోతున్నాం, ఓ ఆయాసపడుతున్నాం, ఓ పరుగులు చేస్తున్నాం, ఓ టెన్షన్ అని తీసుకొని ఎక్కడ లేని జబ్బులు తెచ్చి ఎత్తున పెట్టుకుంటున్నాం. ప్రభు అంటున్నాడు, కలవరపడకు, నా వైపు చూడు. అప్పుడు దాకా సముద్రం మీద ప్రభు వైపు చూస్తే నడిచి సడన్ గా ఏమైంది? మునిగిపోయావు. కనికరం ప్రయాసపడు వాని వలననైనను పొందగోరు వాని వలనైనను కాదు గాని కరుణించు దేవుని వలననే ఇది సాధ్యం. ఆమేన్. నీ దేవుడు నీ మీద కనికరము కలిగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నీ దేవుడు నీ మీద ప్రేమను కలిగి ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం. నీ దేవుడు నీ మీద కటాక్షమును కలిగి ఉన్నవాడు. ఇంకా కలవరపడకు. ఏ భయంతో నీవు రాజకీయాల మధ్యలో నలగబడుతున్నావో, ఏ భయంతో నీవు అబద్ధాలు మాట్లాడుతున్నావో, ఏ భయంతో నీవు ఆ కుడి ఎడమల వ్యత్యాసం కలిగి జీవిస్తున్నావో, ఆ భయమును నేను మాన్పుతాను. ఇక నీవు అబద్ధం మాట్లాడకుండా, ఇక నీవు చెడు మార్గాల్లో తిరగకుండా, ఇక నీవు ఆ దారికి ఈ దారికి చదరిపోకుండా నిన్ను తీసుకొచ్చి నా మార్గంలో నేను నిలబెడతాను అని శక్తి అంటే మీరు చూస్తారు. స్తోత్రం. ఆయన ఎటువంటి వాడో మీరు చూస్తారు. హల్లెలూయా. ఆయన సంఘములో ఆయన ఏమై ఉన్నాడో ఆయన ఇక మీదట బయలుపరచబోతా ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. ఊరకే సంఘాలు కట్టబడలేదు. ప్రయాసపడి రక్తమును కార్చి కొన్ని వందల చండ్రాకోల దెబ్బలు తిని పరలోకపు రక్తాన్ని భూమి మీద చిందించి ప్రతి విశ్వాసిని తన రక్తంలో కొని సంఘాలను ఊరకనే ఆయన చేయలేదు. ఆయన రక్తంలో కడగబడి కొనబడిన సంఘాన్ని కాపాడుకునే సామర్థ్యం కలిగిన వాడు సర్వశక్తిమంతుడైన నజరేయుడైన యేసు అని ఆయనకు పేరు. ఏ సంఘంలో నీవు నిలబడి ఉన్నావో ఆ సంఘ సహవాసంలో నిన్ను కాపాడు